శ్వాస మీద ధ్యాసతో మనం అంత శక్తిని ఎలా పొందగలుగుతున్నాం, పరమాత్మతోనే ఎలా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. పరమాత్మ అనేవాడు ఇప్పుడు పత్రిజీ ఏమంటారు, నో గాడ్ నో మంత్ర అంటారు, కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టుకోండి అని అంటారు. అప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, నేను చిన్నప్పటి నుంచి భగవంతుడిని ఆరాధించాను, నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, నాకు రాముడు అంటే ఇష్టం, అలాంటి భగవంతుడిని వదిలేసి నేను ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టుకొని దీన్ని నేను నమ్ముకుంటే మరి నేను భగవంతుడిని ఎలా చేరుకుంటాను? నేను నమ్ముకున్న దేవుడు, నేను పెట్టుకున్న కట్టు బొట్టు, నా ఆచారము ఇవన్నీ ఎక్కడికి పోతాయి? నేను వేదాలు నేర్చుకున్నాను, వేద పండితుల నుంచి జ్ఞానాన్ని పొందాను, మహాభారతం, రామాయణం, భగవద్గీత, ముస్లిమ్స్ అయితే ఆ ఖురాన్, క్రిస్టియన్స్ అయితే బైబిల్, ఇట్లా ఒక్కొక్కరికి గురు గ్రంథ సాహిబ్ సిక్కులకి ఉంది. అలా మరి వాళ్ళందరూ ఇన్ని మత గ్రంథాలు ఉన్నాయి కదా, అన్ని మత గ్రంథాలు వాళ్ళ వాళ్ళ దేవుడని వాళ్ళ వాళ్ళ ఆచారాన్ని ఆచరించే వాళ్ళు కూడా మరి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టుకొని మన ధ్యానం చేస్తే పరమాత్మకి కనెక్ట్ అవుతాం అంటే ఏ పరమాత్మకి కనెక్ట్ అవుతాం? మాస్టర్స్ అలాంటి సందేహం వస్తుంది కదా, మరి నేను ఆచారాన్ని పాటించాలా వద్దా, పూజలు చేయాలా వద్దా, మరి మాంసాహారం కూడా అమ్మ తల్లి అని అమ్మవారు అని చెప్పి ఇట్లా పనులు ఇస్తున్నాయి కదా, అది కూడా ఎప్పటి నుంచో ఆచారం ఉంది కదా, మరి దాన్ని కూడా నేను కొనసాగించుకోవాలా, ధ్యానం చేస్తూ మరి అది కూడా చేసుకోవచ్చా, నా ఇంట్లో ఆచారాలు పాటించవచ్చా, ఇలాంటి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. మరి కొంతమంది డాక్టర్లు చెప్తారు మాంసాహారం తినకపోతే మీకు ఆరోగ్యం మరి కావాల్సిన ప్రోటీన్ అందదు, కాబట్టి మనం వీక్ అవుతాము, B12 విటమిన్ అందదు, ఇట్లా రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. ఓకే మాస్టర్స్, అంటే ఆహారం విషయంలో, సాంప్రదాయం విషయంలో, దేవుడి విషయంలో వీటన్నిట్లలో మనకి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి కదా మాస్టర్స్, వస్తాయా? మరి రామకోటి రాసేవాళ్ళు ఒకప్పుడు, రామ 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 అని చెప్పి వృద్ధాప్యంలో పూర్తిగా 1,000 సార్లు రామనామం రాసేవాళ్ళు. ఆ తర్వాత రామనామ క్షేత్రంలో వెళ్ళి అక్కడ ఇచ్చేవాళ్ళు. ఇట్లా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. జపయోగం ఉంది, భక్తి యోగం ఉంది, క్రియాయోగం ఉంది, ఇలా ఇన్ని రకాల యోగాలు చేసేవాళ్ళు. మరి అవన్నిట్లలో పొందలేనిది ఇందులో పొందేది ఏంటి? మరి ఏ వ్యక్తి అయినా సరే ధ్యాన సాధన కానీ ఏ సాధన అయినా సరే ఎందుకు చేస్తారు మాస్టర్స్? మరి జీవితానికి కావాల్సింది మనకి ఆహారం ఉంది, ఇల్లు ఉంది, సమాజం ఉంది, కుటుంబం ఉంది, మరి ఇట్లలో బతికేసేయచ్చు కదా, అంతా బాగానే ఉంది కదా, నేను వృత్తి చేసుకుంటున్నాను, అంతా బాగానే ఉంది, నాకు ఆరోగ్యం కూడా బాగానే ఉంది, నాకెందుకు దేవుడు, నాకెందుకు ధ్యానం, నేను అంతా బాగానే ఉన్నా కదా మాస్టర్స్, అంతా బాగానే ఉంటుంది. ఏంటంటే కృష్ణ పరమాత్మ ఏం చెబుతారంటే జనన మరణ చక్రం, ఇది జనన మరణం అనేది నిచ్చెన కాదు ఎక్కేసి ఆ పైన ఉండిపోవటానికి, ఇది చక్రం. మరి ఎప్పుడు ఈ చక్రంలో నుంచి బయటపడతామంటే మనకి ఈ కామ క్రోధ లోభ మోహం మద మాత్సర్యాదులు అరిషట్ వర్గాల నుంచి బయటపడి త్రిగుణాల నుంచి దాటి అప్పుడు మనం ఆ పరమాత్మని అందుకోగలుగుతాం మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఈ ప్రాపంచిక విషయాలలో నాకు ఉన్నదే ఆనందం, నేను పొందేదే సంతోషము, నేను ఐశ్వర్యంలోనే ఉన్నాను అని చెప్పి ఎప్పుడైతే అహంతో బతుకుతూ ఉంటామో అది మనకి ఎప్పటికైనా సరే అది దుఃఖాన్నే కలిగిస్తుంది. దుఃఖానికి కారణం కోరికలు. కోరికలు అంటే ఏం కోరికలు? నాకు మంచి ఆహారం తినాలి, నేను లగ్జరీ లైఫ్ గడపాలి, నేను కార్లలో ఉండాలి, బంగ్లాల్లో తిరగాలి, నా పిల్లలు పెద్ద స్థాయిలో ఉండాలి, ఫారెన్ వెళ్ళాలి, డాలర్లలో డబ్బులు పంపించాలి, నేను మొత్తం హాయిగా వెల్ సెటిల్డ్ అనుకుంటారు. అది వెల్ సెటిల్డేనా? వెల్ సెటిల్డ్ పర్సన్ పోతే రెస్ట్ ఇన్ పీస్ అని పెడతారు. అంటే అప్పటిదాకా వాడికి పీస్ లేదు. సెటిల్ అనుకుంటే కష్టపడుతూ ఉన్నాడు, జీవితాన్ని ఈడుస్తూ ఉన్నాడు, ఆశలతో కోరికలతో తెచ్చిపోతున్నాడు. కృష్ణ పరమాత్మ ఏమని చెబుతాడు? అంత్యకాలంలో ఎవరైతే నన్నే స్మరిస్తూ పోతారో వాళ్ళు నన్నే పొందుతారు అని అంటాడు భగవద్గీతలో కదా మాస్టర్స్. అంటే మరి అంత్యకాలంలో మరి ఆయన్ని స్మరించాలంటే మనం ఏం తెలుసుకోవాలి? ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. అంటే మనం ఈ దేహం కాదు, మనం ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలి. ఆ ఫస్ట్ స్టెప్పే మనం యోగులు అవడానికి అర్హతను పొందినాం. కానీ నేను దేహాన్నే కదా, నేను ఇట్లా కనిపిస్తున్నాను కదా, నా లోపల ఆత్మ ఎట్లుంటుంది, అది ఎట్లుంటుంది, ప్రాణం పోతుంది అంతే, పుడతాము పోతాము అంతే, ఇంతవరకే తెలుసు. భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళకి, మూలాధార తత్వంలో ఉన్న వాళ్ళకి కేవలం భోగభాగ్యాల గురించి, విలాసాల గురించి తెలుసు, కానీ వీటి నుంచి బయటికి రావాలంటే భయపడతారు. ఒక చక్రం తీసుకొని ఉంటారు. చావు ఎందుకు భయంకరమైంది? చావు చాలా అద్భుతమైంది. ఈ షర్ట్ వదిలేసి పాత జీర్ణమైన వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని తీసుకునే ఒక అద్భుతమైన కార్యం. నేను 350 జన్మల నుంచి కడగబడి ప్రక్షాళన చెందబడే బుద్ధుడు అయ్యాడు. అంతకుముందు ఎన్నో జన్మలు ఉన్నాయి బుద్ధుడి. మరి భయపడకూడదు చావంటే. నెక్స్ట్ మళ్ళీ ఆ పరమాత్మను చేరుకోవడానికి మళ్ళీ ఈ జన్మలో నాకు సరిపోలేదు, ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్లోకి వెళ్తాను, సెకండ్ క్లాస్ అయిపోతే థర్డ్ క్లాస్, అంటే మార్పు జరుగుతూనే ఉంటుంది కానీ ఆత్మకి చావలేదు. అది కృష్ణ పరమాత్మ ఇది కూడా చెప్తారు కదా, నైనం చిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మని శస్త్రములు ఛేదించజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేయము సమర్థము కాదు. ఆత్మ అవినాశి అని చెప్పాడు. ఇది ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ. అంటే సాక్షాత్తు యోగేశ్వరేశ్వరుడైన ఆ కర్మయోగం, క్రియాయోగం అన్ని యొక్క లోతుల్ని తెలుసుకున్న ఆ దివ్య జ్ఞాని యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అన్నిటి యొక్క సారాంశమే భగవద్గీత. ఆ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిందే ఈ విషయం కదా మాస్టర్స్. అంటే ఆత్మ అవినాశి అని తెలిసిపోయింది. ఓకే మాస్టర్. మరి ఆత్మ జీర్ణమైన వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాలను తీసుకోండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనిషి జీర్ణమైన వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని ధరించినట్టుగానే ఆత్మ ఈ శరీరంలో ఇది చేయాల్సిన కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత అది ఏది సాధించలేనప్పుడు తనకు పొందాల్సిన మోక్ష మార్గం వైపుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇంకొక జన్మని తీసుకోవాల్సిందే. అదే జనన మరణ చక్రంలో మనం బందీ అయి ఉన్నాం. ఎప్పుడు బందీ అయి ఉంటామంటే కోరికల వలల్లో చిక్కుకుని ఉన్నప్పుడే బందీ అవుతాం మాస్టర్స్. మరి ఒక చేపైనా సరే కోరిక లేకపోతే గాలానికి చిక్కదు కదా మాస్టర్స్. ఎరని వేస్తారు, ఎరని వేసినప్పుడు అది ఆ గాలానికి చిక్కింది. కానీ మరి దానికి అంత పెద్ద చెరువులో, అంత పెద్ద సముద్రంలో దానికి దొరకాల్సినవి అన్నీ దొరుకుతాయి. భగవంతుడు అన్నీ ఇచ్చాడు. కానీ అది స్వేచ్ఛగా బతకకుండా, దానికి కావాల్సిన దాన్ని సంతృప్తిగా బతకకుండా ఆ గాలానికి ఉన్న ఎర దీన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ ఆకర్షణకి గురై ఇక్కడ లేదేదో అందులో ఉందని చెప్పి పరిగెత్తి దాంతో చిక్కిపోతుంది. ఈవెన్ ఫిష్ కాంట్ గెట్ ట్రబుల్ ఇఫ్ ఇట్ డజంట్ ఓపెన్ ఇట్స్ మౌత్. అంటే నోరు తెరవనంత వరకు చేపకు కూడా ప్రమాదం రాదు కదా మాస్టర్స్. మరి అలాగే దీపం వెలుగుతూ ఉంటుంది. మండుతున్న దీపాన్ని చూసి అది తినే ఆహారం అనుకొని దీపపు పురుగులన్నీ వెళ్ళి ఆ మంటల్లో పడి భస్మం అయిపోతూ ఉంటాయి కదా మాస్టర్స్. మరి అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా కోరికల వెంట పడటం వల్లే ఇవన్నీ జరుగుతాయి. మరి బుద్ధుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఆయన మరి రాజభోగాన్ని అనుభవించే ఆ బుద్ధుడు 5.5 సంవత్సరాల్లో మోక్షాన్ని అంటే ఎన్లైటైన్మెంట్ పొంది అందరికీ మోక్ష మార్గాన్ని అందించారు. బుద్ధుడికి 5.5 సంవత్సరాలు పట్టింది. మరి మన ఈ జీవిత కాలంలో మనం మోక్షాన్ని పొందలేమా? ఎన్లైటైన్మెంట్ పొందలేమా? బుద్ధుడికి వచ్చిన అర్హత మనకి రాదా? బుద్ధుడు సరే ఆయన శిష్యులు అన్నారంట, బుద్ధుడు ఆయన దేహత్యాగం చేసేటప్పుడు, బాడీ వేకేట్ చేసేటప్పుడు మీరు లేకపోతే ఈ ప్రపంచం ఎట్లా బతికిద్ది అని అన్నారట. అప్పుడు బుద్ధుడు ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు కూడా ఉంటాడు. ఎంతో మంది బుద్ధుడు ఈ భూ ప్రపంచంలో ఉంటారు అని తెలియజేశారు. మరి ఆ బుద్ధ సాంప్రదాయం మళ్ళీ కొనసాగించిన బ్రహ్మర్షి పితామహ పత్రిశ్రీ మరొకసారి ఓకే మాస్టర్స్. ఎన్లైటెండ్ అంటేనే ఆయన దివ్యత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి, ఆ అన్నిట్లలో పరమాత్మని దర్శించిన వ్యక్తుల్ని ఎన్లైటెండ్ పర్సన్స్ అంటారు. ఎవరైతే అంటే మనమేమనుకుంటాం, నేను గొప్పగా ఎదగడం అంటే నా ఫోటో ఇందాక మన గంగారెడ్డి గారు అన్నట్టు నా ఫోటో అన్నింటిలో పడిందా, నా ఫోటో వాట్సాప్లో వచ్చిందా, యూట్యూబ్లో వచ్చిందా, అందరూ నా గురించి చెప్పుకుంటున్నారా, ఇవన్నీ చెప్పుకునేవాడు ఎన్లైటెండ్ పర్సన్స్ కాదు. ఎప్పుడు ఎన్లైటెండ్ పర్సన్ ఎప్పుడు కూడా తను ఆత్మానందంలో నిరంతరం మూలనొగుతూ ఉంటాడు. ఆనందం అంటే ఏంటి? వచ్చిపోయేది కాదు ఆనందం, శాశ్వతంగా ఉండేదే ఆనందం. ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి ఏదో పుచ్చుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చామనే భావనతో బతకాలి. అందుకే ఆ భావనతో బతికాడు కాబట్టి ఋషులు కానీ, ఆధ్యాత్మిక గురువులు కానీ వీళ్ళందరూ కూడా అందరికీ జ్ఞానబోధ చేసి వాళ్ళు మోక్ష మార్గం వైపు ప్రయాణించారు. మరి మనకు అర్హత ఎప్పుడు వస్తుంది అని అంటే మన ధ్యాన సాధన చేస్తే రాదు. మన చేసిన ధ్యాన సాధన ద్వారా పొందిన జ్ఞానాన్ని, అనుభవాలని ఇతరులతో, మనకి తోటి ధ్యానులతో మనం పంచుకొని ప్రతి వాళ్ళని కూడా ధ్యాన మార్గంలో తీసుకొచ్చి మళ్ళీ ధ్యానం చేసేటట్టుగా వాళ్ళని ప్రేరేపించగలిగినప్పుడే అప్పుడే మన జన్మ యొక్క సార్థకత పొందుతుంది. ఓకే మాస్టర్స్. పత్రిజీ మనందరికీ ఆ బాధ్యత అప్పచెప్పారు. ఈ భూమి మీద నడయాడే బుద్ధుడు, నడయాడే దైవాలు అంటే ఎవరు అని అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భూమి మీద నడయాడే దైవాలే. మరి మనకి పత్రిజీ నేర్పింది అదే, అందరూ ఆత్మస్వరూపులు, దైవ స్వరూపులు అని చెప్పారు. పత్రిజీ ఎప్పుడేమంటారు? మై డియర్ గాడ్స్ అంటారు కదా మాస్టర్స్. పుట్టుపల్లి సాయిబాబు కూడా అదే అంటారు, దైవ స్వరూపులారా అని అంటారు. అంటే భగవంతుడికే తెలుసు అవతల వాళ్ళల్లో భగవంతుడిని చూడగలరు.
ఎప్పుడైతే మనం ఆ తత్వంలో ఉంటామో, మనలో ప్రేమ తత్వాన్ని నింపుకుంటామో, అప్పుడు వాళ్ళకి హృదయ కమలం వికసిస్తుంది. ఇక్కడి నుంచి వాళ్ళకి ఎన్లైటన్మెంట్ కలుగుతుంది. ఎవరైతే కోరికలతో ధ్యానం చేస్తారో వాళ్ళు మూలాధారం నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. అన్ని పరిస్థితుల్ని దాటుకుంటూ, అన్ని చక్రాలను దాటుకుంటూ ఇక్కడికి రావాలంటే ఈ జన్మ సరిపోదు అనమాట. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, హృదయం నుంచి స్టార్ట్ అయ్యాడు. రాముల వారిని హృదయంలో నింపుకున్నాడు, హనుమాది అష్టసిద్ధిని సాధించాడు, చిరంజీవిగా మిగిలాడు. ఆయన కోరిక చిరంజీవిగా ఉండాలని కాదు, కానీ ఆయన సేవకుడిగా ఉన్నందుకు రాముల వారు ఆయనకి ఇచ్చిన వరం అది చిరంజీవిగా ఉండాలి కదా మాస్టర్స్. అంటే ఎప్పుడైనా సరే సేవకి, అంకిత భావానికి, ధ్యానానికి, యోగానికి అద్భుతమైన ఫలితాలే ఉంటాయి. ఏ విత్తు నాటితే ఆ ఫలితం లభిస్తుంది. ఒక విత్తనం ఉంది మాస్టర్, ఆ విత్తనాన్ని నేను జేబులో పెట్టుకున్నాను, జేబులో పెట్టుకుని జీవితకాలం అంతా బతికేశాను. షర్టులు మార్చుకున్నాను, జేబులో పెట్టుకున్నాను. అది మొలకెత్తుతుందా మాస్టర్? అది అద్భుతమైన విత్తనం. అది నాటితే నాకు దివ్యమైన ఫలితాలను ఇస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. కానీ నేను ఈ జీవితకాలంలో దాన్ని ఎక్కడ నాటలా, జేబులో పెట్టుకునే తిరుగుతున్నాను. అలాగే మనకి కూడా పరమాత్మ మనలో దివ్యమైన శక్తుల్ని ఇచ్చే శ్వాసని మనలో పెట్టాడు. అది ఉందని కూడా తెలవకుండా మనం జీవించేస్తూ ఉన్నాం. ఏదో చేస్తున్నాం, ఏదో పనులు చేసేస్తున్నాము, కానీ దైవం అనేది మన శ్వాసలోనే ఉంది. శ్వాస గురువుని మనం పట్టుకుంటే ఆ దైవానికి అది పరిచయం చేస్తుంది. ఎప్పుడైతే దైవానికి పరిచయం అవుతావో మనలో ఆ విశ్వశక్తి అపారంగా ప్రవేశించి మనలోని ఈ 72,000 నాడుల్ని ప్రక్షాళన చేయించి మనని అన్ని రకాల రుగ్మతుల నుంచి బయటపడేసి మనలో దివ్యత్వాన్ని బయటికి తీసి మనలో సేవా గుణాన్ని, ప్రేమతత్వాన్ని అన్నిటిని అందించి మనల్ని ఒక ఏ ఉద్దేశంతో అయితే మనం వచ్చామో ఆ ఉద్దేశం నెరవేరేటట్టుగా చేస్తాం. ఓకే మాస్టర్స్, మరి అందుకే అంటారు కదా పత్రిజీ, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మం, దేహమే దేవాలయం, సమయమే సాధన, సహనమే ప్రగతి. మరి గురువు ఎవరు అంటే శ్వాసే గురువు కదా మాస్టర్స్. దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. దానం అంటే విద్యాదానం ఉంది, అన్నదానం ఉంది, గోదానం ఉంది, వస్త్రదానం ఉంది. మరి ఏ దానం గొప్పది అని అంటే వస్త్రదానం కొన్ని రోజులకు ఉపయోగపడుతుంది. మరి విద్యాదానం ఈ జీవితానికి ఉపయోగపడుతుంది. మరి అన్నదానం ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆ పూటకి అన్నం పెడితే ఆ పూటకి తినాలి. ఓకే మాస్టర్స్, మరి జన్మలకి ఉపయోగపడే దానం ఏంటి అంటే ఆత్మజ్ఞాన దానం, అంటే ధ్యానం. ఎప్పుడైతే మనం ధ్యానం నేర్పిస్తామో అది ఈ జన్మకు వచ్చేది కాదు. చాలా మంది ఏం చేస్తారు, అన్నదానం చేస్తే నాకు పుణ్యం అని పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈ రోజుల్లో అన్నదానం అవసరం లేని వాళ్ళు, అంటే అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మాస్టర్స్? ఒకప్పుడు అది, ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? దానికి అసలు అన్నదానం అని పేరు పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా మాస్టర్స్. సామూహికంగా భోజనాలు చేసుకుంటున్నాం అంతే, అందరం అనుకొని కదా మాస్టర్. మరి అన్నదానం అనేది ఆ పూటకే ఆకలి తీర్చింది, కానీ ఆ వ్యక్తికి జీవితాన్ని ఇవ్వలేదు, అక్కడ ప్రాణం పోకుండా నిలబెట్టలేదు. మరి ఏది నిలబెట్టింది? మరి జన్మలకి ఉపయోగపడేది ఏది అని అంటే ఒక్క యోగ మార్గం మాత్రమే. ఓకే మాస్టర్, అర్జునుడికి సందేహం వస్తుంది, కృష్ణ నువ్వు చాలా గొప్పగా చెప్తున్నావు, సంసారంలో ఉంటూనే ఏటిని అంటకుండా ఉండు, ప్రతిఫలాపేక్ష లేకుండా పనులు చెయ్యి అని చెప్తున్నావు, యోగివి కమ్ము అర్జున అని కూడా అంటున్నావు. నేనేమో క్షత్రియుడిని, యుద్ధం చేయడం నా ధర్మం, మరి నువ్వేమో నన్ను యోగివి కమ్మంటున్నావు, ఒకవైపు యుద్ధం చేయమంటున్నావు, రెండు కాంట్రడిక్షన్ అవుతుంది నాకు. సరే యోగివి కమ్ము అర్జున అంటున్నావు కదా, మరి యోగత్వం సిద్ధించడం కోసం నేను మరి అన్నింటినీ త్యజించేస్తే మరి నా పరిస్థితి ఏంటి? మరి నేను యోగం చేస్తాను, యోగంలో ఒక స్టేజ్కి వస్తాను, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను ఈ దేహ త్యాగం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ యోగం ఏమైపోతుంది? నేను చేసినంత మళ్ళీ వచ్చే జన్మలో ఫ్రెష్గా పుడతానా అని సందేహం వస్తుంది. మనకు వచ్చే సందేహాలన్నీ అర్జునుడికి వస్తాయి. ఎందుకంటే అర్జునుడు మన మనసు, కృష్ణుడు ఆత్మ. సందేహించే మనసు అర్జునుడు. అన్ని సందేహానికి సమాధానం తెలిసిన సమాధి స్థితిలో, పరమాత్మ స్థితిలో ఉన్న వ్యక్తి కృష్ణుడు. ఆన్సర్స్ మనలోనే కృష్ణుడు ఉన్నాడు, మనలోనే అర్జునుడు ఉన్నాడు. ప్రశ్నించేవాడు అర్జునుడు, సమాధానం చెప్పేవాడు కృష్ణుడు. మరి భగవంతుడు ఎక్కడున్నాడు మాస్టర్స్? కదా మాస్టర్స్, ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు అంగీకరిస్తున్నారు అంటే నాలో ఉన్న భగవంతుడు మీలో ఉన్న భగవంతుడికి కనెక్ట్ అయితేనే అంగీకరిస్తారు కదా మాస్టర్స్. రేడియో తరంగాలు వస్తాయి, ఆ రేడియో తరంగాలకు వచ్చినప్పుడు లేదంటే టీవీ తరంగాలు వస్తాయి, ఆ తరంగాలు గాలిలో ఉంటే అవి కనపడవు. ఇక్కడ టీవీలో మనం ఆ ఛానల్ మార్చినప్పుడు మాత్రమే ఆ తరంగాలు రిసీవ్ చేసుకునే శక్తి ఉంటుంది. అంటే వాటిలో పౌనపుణ్యం వీటిలో పౌనపుణ్యం ఒకటైనప్పుడు మాత్రమే ఆ ప్రోగ్రామ్ ఫ్రీక్వెన్సీలో మనం దృశ్యం కానీ, శ్రవణం కానీ, వినటం కానీ అన్నీ జరుగుతాయి కదా మాస్టర్స్. ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు
మరి నేను చెప్పే విషయాన్ని మీరు అంగీకరిస్తున్నారు అని అంటే మీలో కూడా ఆ ఫ్రీక్వెన్సీ ఉంది, ఆ సత్యం మీకు తెలుసు కాబట్టి మీరు మీ అంతరాత్మ అంగీకరిస్తుంది కాబట్టి దాన్ని స్వీకరించగలుగుతున్నారు. కృష్ణ పరమాత్మ చెప్పేది ప్రతిదీ కూడా మన అంతరాత్మ. అందుకే ఆ యోగేశ్వరేశ్వరైన కృష్ణ పరమాత్మకి ఒకసారి మనకి అంత అద్భుతమైన జ్ఞానాన్ని. ఓకే మాస్టర్స్, అప్పుడు అర్జునుడు అడుగుతాడు, మరి ఏంటి రెండుకి జంట రేవణ్ అవుతానా? ఇక్కడేమో రాజ్యము ఇవన్నీ వదిలేసుకొని నేను తపస్సు ధ్యానము చేస్తే మరి నా పరిస్థితి ఏంటంటే, మరి ఒకవేళ యుద్ధం చేసినా అన్ని త్యాగాలు చేయమంటున్నావు, ప్రతిఫలాపేక్ష ఉండొద్దు అంటున్నావు, డ్యూటీ మాత్రమే చేయమని చెప్తున్నావు, మరి ఆ డ్యూటీని ప్రేమించమంటున్నావు, మరి ఇవన్నీ చేస్తే నేను మరి నా పరిస్థితి ఏంటి అని అంటే, అప్పుడు నువ్వేమీ భయపడబాకు అర్జున, నీకు నాకు అనేక జన్మలుగా బంధం ఉంది, నీకు ఆ జ్ఞానం లేదు, నాకు ఆ జ్ఞానం ఉంది. నా గత జన్మలన్నీ నాకు గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేదు. కానీ మన ఇద్దరం కలిసి ఎన్నో జన్మల్లో మనం కలిసే సహచరులుగా జీవించాం. కానీ ఈ జన్మలో నేను మళ్ళీ నీకు బోధ చేస్తున్నాను, నువ్వు అడుగుతున్నావు కాబట్టి. అయితే ఈ జన్మలో ఎక్కడైతే సాధన ఆగిపోయిందో మళ్ళీ వచ్చే జన్మలో కూడా నువ్వు ఈ సాధనని కొనసాగించే అనుకూలమైన కుటుంబాల్లోనే, అనుకూలమైన వాతావరణంలోనే మళ్ళీ జన్మ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ నువ్వు ధ్యానాన్ని కొనసాగించగలుగుతావు, యోగ సాధన అని చెప్పి ఎష్యూరెన్స్ ఇస్తాడు కృష్ణ పరమాత్మ. ఓకే మాస్టర్స్, మరి భగవంతుడు చెప్పింది నమ్ముదామా నమ్మొద్దా? ఓకే మాస్టర్స్, ఇది నేను చెప్పేది కాదు, కృష్ణ పరమాత్మ అర్జునుడికి వచ్చిన సందేహానికి మీకు గుర్తు చేస్తాడు. ఓకే మాస్టర్, అంటే గీతలో లేనిది ఇక ఈ ప్రపంచంలో ఎక్కడా లేదంట. అంటే ఎందుకు అలా అన్నారంటే, గీత అనేది సాక్షాత్ ఆ భగవంతుడి నుంచి వచ్చిన వాణి. మరి పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా గీత మీద తన యొక్క యోగ దృష్టితో ఎన్నో రహస్యాలు మనకి తెలియజేశారు కదా మాస్టర్స్. మరి ఎంత ప్రామాణికమైందంటే అది అనాదిగా అప్పటికి ఇప్పటికీ ఇక ముందు తరాలకి కూడా ఎవరు లేటెస్ట్గానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రతి సమస్యకి దాంట్లో సమాధానం దొరుకుతూనే ఉంటుంది. మరి గాంధీ గారు లండన్ వెళ్ళి బారెట్లో చదివి ఇంగ్లీష్ చదువులు చదువుకొని పాశ్చాత్య సంస్కృతి గురించి, హేతువాదం గురించి, ప్రకృతి గురించి అన్నీ తెలుసుకున్న వ్యక్తి మరి భగవద్గీత బొడ్లో పెట్టుకొని దేశమంతా ఎందుకు తిరిగారు? ఓకే మాస్టర్స్, అంటే దాంట్లో ఏముంది? ఆయనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవద్గీత తీసి ఒక శ్లోకం చదివేవాళ్ళంట, ఆయనకి సమాధానం దొరికేదంట. ఆ సమస్య నుంచి బయటపడే సమాధానం దొరికేది, ఆయనకి పరిష్కారం లభించేది. అంటే భగవద్గీత అంతా ఆత్మతో కనెక్ట్ చేస్తూ, మనిషికి చావు లేదు, శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకి చావు లేదు అని చెప్పి ఆత్మతత్వాన్ని తెలియజేస్తుంది. మరి అలాంటి ఆత్మతత్వం ఎన్నో గ్రంథాలలో ఉన్నాయి. మహాభారతంలో ఉంది. ఇప్పుడు ఈ భగవద్గీత ఎక్కడి నుంచి తీసుకోబడింది? ఆదిశంకరాచార్య వారు ఆ భీష్మ పర్వంలో నుంచి ఈ భగవద్గీతని బయటికి తీశారు. మహాభారతంలోని ఒక అంకం ఇది, 18 అధ్యాయాలతో కూడి ఉన్న దాన్ని బయటికి తీశారు. ఇది అద్భుతమైంది కాబట్టి ప్రపంచానికి, మరి అంత పెద్ద మహాభారతం, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథం మహాభారతం. మరి ఆ గ్రంథాన్ని ఎవరు చదవలేరు కాబట్టి అంత పెద్ద గ్రంథాన్ని దాంట్లో నుంచి భగవద్గీతని బయటికి తీశారు. వేదాలు, ఉపనిషత్తుల సారాంశం. దీన్ని తీసినప్పుడు అది ప్రపంచానికి అందుకున్నారు. ఆ మణిలో నుంచి తీసుకునే ఎంతో మంది యోగులు, ఋషులు, మునులు ఆ తత్వాన్ని అనుసరించి దాంట్లో మనిషి జీవన విధానం, కర్మయోగం, క్రియాయోగం, భక్తి యోగం ఎలా ఉంటుంది, మరియు ఇంకా నిష్కామ్య కర్మలు అంటే ఏంటి, త్రిగుణాలు అంటే ఏంటి, త్రిగుణాతీతుడిగా ఎలా ఎదగాలి, అన్ని విషయాలు, సాధన మార్గం, భగవంతుడు ఏ రూపాల్లో ఉంటాడు, విశ్వరూప సందర్శన యోగంలో ఉంటుంది. ఇట్లా ఎన్నో విషయాలు, జీవన విధానము, దుఃఖం వదిలిపోవడానికి మనం ఆచరించాల్సిన ఆలోచన విధానం కానీ అన్ని విషయాలని దాంట్లో కూలంకషంగా వివరించడం జరిగింది. అతి పెద్ద మనోవిజ్ఞాన శాస్త్ర గ్రంథం అంటే మనం ఎన్నో చదువుతూ ఉంటాం, కానీ భగవద్గీత ప్రామాణికం. దాని నుంచి అన్ని గ్రంథాలు తయారయ్యాయి మాస్టర్స్. ఓకే, అంత గొప్ప భగవద్గీతకి గీతాచార్యుడు ఒకసారి మనం అందరం ఓకే మాస్టర్స్. అయితే ఈ భగవద్గీతలో 18 అధ్యాయంలో కృష్ణుడు చెప్పింది ఒకటే, ధైర్యాన్ని వహించాలి, ధర్మాన్ని పాటించాలి, మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా మన కర్తవ్యాన్ని చేయాలి. మళ్ళీ మళ్ళీ ఒక్క నుంచి చెప్పేది ఇదే విషయం భగవద్గీత. ఓకే మాస్టర్స్, మరి ఆ తత్వం ఎలా ఉంటుంది? మరి అది కేవలం పుస్తకం చదువుకుంటే మనం మారిపోతామా? మనిషిలో మారిపోతామా? మారే ఛాన్సే లేదు. మరి దానికి ఒక సాధన కావాలి. మనం మారాలంటే, ప్రతిఫలాపేక్ష లేకుండా పనులు చేయగలగాలంటే మనకి ఒక సాధన అయితే కావాలి. అర్జునుడికి కూడా ఆ సాధన చెప్తాడు, ఆ రహస్యం కూడా వదలలేదు. అర్జునుడికి మళ్ళీ ఆ సందేహం కూడా వస్తుంది. నువ్వు ఎన్నో విషయాలు చెబుతున్నావు, యుద్ధం చేయమంటావు, వైరాగ్యంలో ఉండమంటావు, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయమంటావు, ఇవన్నీ సాధ్యమవుతాయా? ఒక మనిషికి సాధ్యమవుతాయి. నాలాంటి అక్కడ డౌట్ వచ్చింది ఎవరికి? అర్జునుడికి.
మనసు నిలుపుకోవడం కష్టం అనుకుంది ఎవరు? అర్జునుడు. అర్జునుడు ఎలాంటి వాడు? సవ్యసాచి. కుడి చేతితో ఎలా బాణాలు వేయగలడో ఎడమ చేతితో కూడా అలాగే వేయగలడు. మరి నిద్రని జయించిన వాడు గుడాకేశుడు. ఏకాగ్రతకి మారు పేరు. అక్కడ పక్షి ఉంది, దాని కన్ను ఉంది, దాని బొట్టు అని అంటే పాండవులందరూ నాకు చెట్టు కనపడుతుంది, నాకు ఆకాశం కనపడుతుంది, నాకు కొమ్మలు కనిపిస్తుంది అంటే, ఒకళ్ళు చిలుక కనపడుతుంది అంటే, అర్జునుడు మాత్రం కేవలం కన్ను మాత్రమే కనపడుతుంది అంటాడు. వెంటనే ఏమంటే బాణాన్ని కొట్టేసి అంత ఏకాగ్రతకి మారు పేరైన అర్జునుడు మాట. మరి అలాంటి అర్జునుడే మనసు కోతి వంటిది, దీన్ని కట్టేయడం చాలా కష్టం అని అన్నాడు. ఇక మరి మన పరిస్థితి ఏంటి మాస్టర్స్? నీళ్లలో చూసి మత్స్య యంత్రాన్ని ఛేదించగల అర్జునుడే మనసు కోతి వంటి దీన్ని కంట్రోల్ చేయడం కష్టం అన్నాడు. అంటే ఇక మనసు ఎంత విచ్చలవిడిగా ఉంటుందో అర్జునుడు అన్న మాటల్లో మనకు అర్థమైపోతుంది మాస్టర్స్. మరి అర్జునుడి మనసు ఎలా ఉందంటే ఇక మన మనసు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి కదా మాస్టర్స్. మరి అంత కోతిలాగా జంప్ చేసే మనసుని ఒక్క క్షణం కూడా ఒక చోట ఉండదు. రోజుకి 72,000 ఆలోచనలు చేస్తున్నాడు మన మనసు. ఇది నేను చెప్పేది కదా, ఇప్పుడు సైంటిస్టులు కూడా తేల్చేశారు. మన విశ్లేషణ శాస్త్రవేత్తలు, సైకాలజిస్టు 72,000 ఆలోచనలు లెక్క పెట్టుకుంటూ పోతేనే రోజు పట్టింది మనకి కదా. 72,000 1 2 3 నంబర్స్ లెక్క పెడితేనే మనకి రాత్రి అయిపోతుంది. మరి అన్ని ఆలోచనలు మరి ఏం చేస్తుంది? ఏదన్నా పనికొచ్చే ఆలోచన చేస్తుందంటే మళ్ళీ అది కూడా తేల్చారు. 95% పనికిమాలిన ఆలోచనలు చేస్తాను. ఆ 72,000 ఆలోచనల్లో 95% ఎందుకు పనికిరాని ఆలోచన కదా, ఒక 5% మాత్రమే ఆ పూటకి పనికొచ్చి చేస్తాను. నిజమేనా? ఒకసారి చెక్ చేసుకోండి కదా మాస్టర్స్. ఇన్ని రోజుల నుంచి మనం చేస్తున్నాం కదా ఆలోచనలు. మరి ఏం సాధించాం? 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నామో ఈ రోజు అలాగే ఉంటాం. ఇంకో 20 సంవత్సరాలు పోయినా అలాగే ఉంటాం. మార్పు ఎక్కడుంది? ఓకే మాస్టర్స్, ఒక విత్తనం నాటామంటే దాంట్లో నుంచి మొక్క వస్తుంది. మొక్క అయిన తర్వాత కొంతకాలం గడుస్తున్న కొద్దీ దానికి పూలు వస్తాయి, కాయలు వస్తాయి. ఆ కాయలు పక్వ దశకు వచ్చిన తర్వాత మళ్ళీ రాలిపోతాయి, మళ్ళీ చిగుర్లు వస్తాయి, ఆకులు రాలిపోయి మళ్ళీ చిగుర్లు వస్తాయి, పూలు వస్తాయి. రొటేషన్ జరుగుతూ ఉంటుంది. దానికి ఆటలతో ఆగిపోతుందా? దాని హైట్ కూడా పెరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. మరి మనలో ఆత్మజ్ఞాన పరంగా కానీ, మనలో జీవితంలో మన మనసు పరంగా కానీ ఏమైనా మార్పులు వస్తున్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి. 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 30 వెనక్కి పోండి, లేదంటే ముందుకు పోండి. ఏమైనా మార్పు వస్తుందేమో గమనించుకోండి. వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి మన జీవితాల్లో. ఇక్కడ మన ధ్యానంలో కాబట్టి మనకి తెలుస్తుంది మాస్టర్స్, కొంత గ్రోత్ తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి ఎంటర్ అయ్యామో ఆ విత్తనం నేలలో వేయబడింది, సారవంతమైన నేలలో వేయబడింది, నీళ్లు అందించబడుతున్నాయి, అన్ని అందించబడుతున్నాయి. కాబట్టి మంచి సామరస్యపూర్వమైన సజ్జన సంగత్యంలో వాతావరణంలో సూర్యకాంతిని స్వీకరిస్తూ, విశ్వశక్తిని స్వీకరిస్తూ మొక్క ఏదైతే ఎదుగుతుందో అలాగే మనలో కూడా దివ్యత్వం ఆత్మపరంగా ఎదుగుతూ ఉంది. ఓకే మాస్టర్, లేకపోతే జేబులో పెట్టుకున్నట్టే ఆ విత్తనం. ఓకే మాస్టర్, జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ధ్యానంలోకి రాని వాళ్ళంతా ఏం చేస్తుంటారు? జేబులో పెట్టుకుని అది ఎప్పుడు నాటరు వాళ్ళ జీవితకాలంలో. అది అలా తిరుగుతూనే ఉంటారు, ఒకరోజు పోతారు అంతే. ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తారో ఆత్మజ్ఞాన పరంగా ఎప్పుడైతే అడుగులు వేస్తూ ఉంటారు, సాయిబాబా అంటారు కదా, ఒక్క అడుగు నా వైపు వేస్తే 10 అడుగులు మీ వైపు వేస్తాను అని అంటారు కదా మాస్టర్స్. ఒక్క వైపు నా వైపు అంటే ఆయన వైపు వేస్తే ఏమొస్తుంది మనకి? బాబా అన్నది భౌతికమైన మాట కాదు, అది ఒక్క అడుగు నా వైపు అని అంటే నీ వైపే. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? యాస్ట్రల్గా ఉన్నారు, సమాధి స్థితిలో ఉన్నారు. ఆయన సమాధి నుంచి అన్ని కాపాడతానని చెప్పారు కదా షిరిడి సాయిబాబా. ఎట్లా కాపాడతారు? ఏ రూపంలో కాపాడతారు? ఆత్మ చైతన్య శక్తి రూపంలోనే ఏ దివ్య శక్తి అయినా మనని కాపాడుతుంది కదా మాస్టర్స్. మరి ఒకవైపు నా వైపు అంటే నీ వైపు, నీ ఆత్మ వైపు ఒక్క అడుగు వేస్తే ఇక ఆత్మ నిన్ను కనెక్ట్ అయిన తర్వాత ఇక నేను పైకి తీసుకెళ్తూనే ఉంటుంది, ఎదిగేటట్టు చేస్తూనే ఉంటుంది. ఓకే మాస్టర్స్, మనం కనెక్ట్ అవ్వాల్సింది ఆత్మకి. ఓకే మాస్టర్స్, అందుకే కృష్ణ పరమాత్మ ఇది కూడా చెప్తారు భగవద్గీతలో. ఎవరైతే నన్ను నిత్యం స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి ఇక వేదాలలో చెప్పే పూజలు, క్రతువులు, యజ్ఞాలు, యాగాలు ఇవి చేయాల్సిన అవసరం లేదు అని అంటారు కృష్ణ పరమాత్మ. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఎందుకు? ఎవరైతే ఆత్మజ్ఞానం తెలుసుకొని ఎవరైతే బ్రహ్మజ్ఞానంలో ఉంటారో, నన్ను స్మరిస్తూ ఉంటారో నిత్యం, వాళ్ళు నన్నే పొందుతారు, వాళ్ళు నేనే అయి ఉంటారు, నా తత్వాన్ని వాళ్ళు అందుకోగలుగుతారు, నేనే అవుతారు, విశ్వమంతా విస్తరించిన నా తత్వాన్ని వాళ్ళు పుణికి పుచ్చుకుంటారు, వాళ్ళని నన్నుగానే భావించు అని చెబుతాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు అని అంటారంటే ఈ వేదాలు, ఉపనిషత్తులు ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన కోరికలని, మనోకామ్య కర్మాలన్నింటినీ తీర్చుకోవడం కోసం వేదాలు రూపొందించబడింది. అంటే వేదాల్లో నాకు ఇప్పుడు సంతానం కలగలేదు అనుకోండి, ఒక యజ్ఞం చేస్తే సంతానం కలుగుతారు. అంటే అప్పుడు రాముల వారి కోసం వాళ్ళ నాన్న దశరథుడు యజ్ఞం చేస్తాడు కదా, యజ్ఞం చేసినప్పుడు యజ్ఞ ఫలంగా రాముడు
భర్త లక్ష్మణ శత్రుఘ్నుడు వీళ్ళు పుట్టారని చెప్తారు కదా మాస్టర్స్. అంటే యజ్ఞం చేస్తే పిల్లలు పుడతారు, యజ్ఞం చేస్తే సంపదలు వస్తాయి, యజ్ఞం చేస్తే అధికారం వస్తుంది. ఇలాంటివి ఇప్పటికీ కూడా కొనసాగుతుంది కదా మాస్టర్స్ కదా. మరి వేదాల్లో చూపించిన క్రతువులు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఇంట్లో మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటి? ఈ భౌతిక ప్రపంచంలో తీరే కోరికల కోసం చేసే పనులు. ఓకే మాస్టర్స్. మరి ఆత్మజ్ఞానం ఎలాంటిది? ఆత్మజ్ఞానం అనేది పరమాత్మని అర్థం చేసుకునేది, మనని మనం తెలుసుకునేది. ఇవన్నీ బయట ప్రపంచానికి సంబంధించి. బయట ప్రపంచానికి ప్రతిదీ కూడా పుట్టుక ఉన్న ప్రతిదీ గిట్టుట తప్పదు అని అన్నారు కదా. పుట్టేది ప్రతిదీ పోతుంది. నేను ఏది కొనుక్కున్నా కూడా అది నశించిపోతుంది. ఎందుకంటే అవన్నీ ఈ భూ ప్రపంచంలో పంచభూతాలతో తయారైనవి అన్ని మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోవాల్సింది. ప్లాస్టిక్ కలవదు అనేది ఏముండదు. ప్లాస్టిక్ పేపర్ కూడా కొన్ని వేల సంవత్సరాలు పట్టింది, కానీ మొత్తానికి కలిసిపోవాల్సింది. భూమి మీద పుట్టిన ప్రతిదీ భూమిలో కలిసిపోవాల్సింది. మరి భూమి మీద పుట్టంది ఏముంది అంటే అక్కడ కూడా కృష్ణ పరమాత్మే చెబుతాడు మనకి. ప్రకృతి భూమి అయితే పురుషుడు నేను అని చెప్తాడు. ఈ భూమి అంతా కూడా ఈ సమస్త ప్రకృతి స్త్రీ. పురుషుడు ఎవరు అనంటే ఆ కృష్ణ పరమాత్మ. అంటే ఆయన ఆత్మలని ఈ భూమి మీద ఆయా జీవరాశుల్లో, అంటే ఈ భూమి మీద పంచభూతాలతో తయారు చేయన మొక్కల్లో, జంతువుల్లో, మనుషుల్లో ఆయన ఆత్మల్ని వదులుతూ ఉంటేనే ఆ ఆత్మలు ఈ భూమి మీద కొన్నాళ్ళు జీవించి ఆ తర్వాత మళ్ళీ ఆ దేహాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ పునర్జన్మకి అర్హత ఉంటే పునర్జన్మను పొందుతుంది, లేదంటే మోక్షాన్ని పొందితే ఆ కృష్ణ పరమాత్మలోనే కలిసిపోతుంది. ఓకే మాస్టర్స్. అంటే కృష్ణ పరమాత్మ అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? కృష్ణుడు అంటే భౌతికమైన రూపం కాదు. కృష్ణుడు అంటే విశ్వ చైతన్యం. అందుకే కృష్ణ చైతన్యం అంటారు కృష్ణుడు అన్నప్పుడు. మరి భగవద్గీతలో ఎక్కడన్నా కృష్ణ ఉవాచ అని ఉందా మాస్టర్స్? భగవద్గీతలో ఏమని ఉంటుంది? ఎక్కడ చూసినా కూడా మనం భగవాన్ ఉవాచ అని ఉంటుంది. అసలు ఆ పుస్తకం మీదన్నా ఆయన పేరు పెట్టుకున్నాడా? పుస్తకం మీద ఏం రాసి ఉంటుంది? భగవద్గీత అని ఉంటుంది కదా మాస్టర్. కృష్ణ గీత అని ఉంటుందా? అంటే కృష్ణ గీత అంటే ఒక వ్యక్తికే మనం అంకితం అయిపోతాం కాబట్టి, ఆయన చెప్పాడనే భావంలోనే ఉంటాం కాబట్టి అది భగవద్గీత అని చెప్పడం జరిగింది. ఓకే మాస్టర్. ఆ భగవంతుడే కృష్ణుడి ద్వారా డిసెండ్ అయ్యి మనకి ఆ జ్ఞానాన్ని అందించాడు. అంత దివ్యమైన జ్ఞానాన్ని అందుకోలేకపోతున్నాం మాస్టర్స్. అదే మనకి ఆత్మజ్ఞానం నుంచి దూరం చేస్తుంది. ఓకే మాస్టర్స్. అయితే అంత కోటి వంటి మనసుని కంట్రోల్ చేసుకోవడం ఎట్లా? మరి ఈ సాధన మార్గం ఎక్కడుంది అని చెప్పి అర్జునుడు చెప్పినప్పుడు కృష్ణుడు చెప్తాడు మనకి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కృష్ణుడి ఆ సాక్షాత్ ఆ కృష్ణుడిలాగే వచ్చి మళ్ళీ మనకు అందించారు. అర్జునుడి దగ్గర చెప్పింది మర్చిపోయాం, కృష్ణుడు మళ్ళీ వచ్చి మళ్ళీ అందించాడు. ఇప్పుడు కూడా మర్చిపోతే ఇంకెంతమంది పత్రిజీలు రావాలి మాస్టర్స్? ఆయన మనల్ని తయారు చేశారు. ఆల్రెడీ తన యొక్క మెసెంజర్స్ గా మనల్ని తయారు చేశారు. ఆయన యాస్ట్రల్ గా ఉండి ఇప్పుడు నడిపిస్తున్నారు మనం ముందుకి. ఓకే మాస్టర్స్. మరి కృష్ణుడు ఏం తెలియజేస్తాడంటే సమంకాయ శిరోగ్రీవం అని అంటారు. సమంకాయ శిరోగ్రీవం అంటే మరి పండితులు ఏం చెప్తారు? కాయం అంటే శరీరము, శిరస్సు అంటే తల, గ్రీవం అంటే మెడ. ఈ రెండు సమానంగా ఉంచుకోవాలి. నిటారుగా కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసములను సమముగా ఉంచి దృష్టిని భూమధ్యమం నిర్భూమ అని అంటాడు. నాసికాగ్రమణం. నాసికాగ్రమణ అంటే నాసిక అగ్రం. అగ్రం అంటే ఇక్కడ మళ్ళీ అదొక డౌట్. ఓకే మాస్టర్స్. నాసికాగ్రం అంటే అగ్రం ఇక్కడ ఇదొక సందేహం మళ్ళీ. అంటే పండితులకి అర్థం కాదు మాస్టర్స్. వాళ్ళు ఉన్నదాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తారు. కానీ ఆత్మజ్ఞానులు మాత్రమే కృష్ణుడిలోకి వెళ్ళి కృష్ణుడు వాళ్ళలోకి వచ్చి చెప్తారు. అందుకే పత్రిజీ ఏం చెబుతారు? సమంకాయ శిరోగ్రీవం అంటే ఈ కాయంతో చేసే పనులు, ఈ సరస్సులో చేసే ఆలోచనలు, ఈ నోటి నుంచి వచ్చే మాటలు, ఈ మనోవాకాయ కర్మలన్నీ కూడా సమంకాయ శిరోగ్రీవం అంటే సమరతని కలిగి ఉండాలి అని చెబుతారు. ఓకే మాస్టర్స్. అంటే ఆలోచనల్లో, వాక్కులో, ఈ దేహంలో చేసే కర్మలలో, ఈ దేహంతో చేసే కర్మలు అన్నీ సామరస్యంగా ఉండాలి, సత్యం వైపుకి ఉండాలి అని తెలియజేస్తారు మాస్టర్స్. అది దాని యొక్క అర్థం. కాబట్టి ధ్యానం చేస్తే ఖచ్చితంగా నిట్ట నిలువుగా కూర్చోవాలి అని చెప్పేసి గొల్లేరుగా తీసుకోవాల్సిన పని లేదని చెబుతున్నారు పత్రిజీ. చాలా మంది విమర్శిస్తూ ఉంటారు, ఇట్లా వంగని కూర్చుంటే అదొక ధ్యానమా? నిద్రపోతారు, తల ఇట్లా వంచేసుకొని నిద్రపోతారు. అది ధ్యానం ఎట్లయితుంది? ధ్యానం అంటే స్ట్రైట్ గా కూర్చోవాలి. మనకి తెలుసు కదా, శివుడు ఇట్లా స్ట్రైట్ కూర్చుంటాడు, బ్రహ్మదేవుడు స్ట్రైట్ కూర్చుంటాడు. మరి విష్ణుమూర్తి ఎందుకు పడుకుంటాడు మాస్టర్స్? ఆయన పడుకొని కూడా ధ్యానం జరుగుతుందిగా, మరి మన కూర్చొని జరగదా?
మరి వంగులుంటే ఇప్పుడు వెన్ను ఖచ్చితంగా నిటారుగా నిలబెట్టాలని ఏం లేదు మాస్టర్స్. ధ్యానం అంటేనే నిర్విషయం మనః ధ్యాన. పతంజలి మహర్షి చెబుతారు, అంతేగాని నిట్ట నిలుగా కూర్చుంటే ధ్యానం అని చెప్పలేదు. ఆసనాన్ని కూడా ఆయన ఏం చెప్తారు, పతంజలి యోగ సూత్రాలని స్థిరం సుఖం ఆసనం. స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, దాన్ని ఆసనం అంటారు. ఓకే మాస్టర్స్, అంటే నేను ఎంతసేపు అయినా సరే ఆ ఆసనంలో కదలకుండా ఉండొచ్చు, అలాంటి ఆసనం తీసుకోవాలి. అంతేగాని పద్మాసనం వేయటం, పద్మాసనం వేసుకోవటం, ఇట్లా వెనక నుంచి చేతులు పెట్టుకోవటం, ఒంటి కాలు మీద నిలబడటం, ఇవన్నీ కాదు. ఓకే మాస్టర్స్, ఒళ్ళంతా ఈడ్చుకొని చేసేదాన్ని జిమ్నాస్టిక్స్ అంటారు, కానీ ధ్యానం అంటారు. సర్కస్ కాదు ఇది కదా. ఈ దేహాన్ని స్థిరంగా సుఖంగా ఉంచుకోగలగాలి. ఎంతసేపు అయితే నాకు స్థిరంగా ఉండగలుగుతాను, సుఖంగా కూర్చోగలుగుతాను, రిలాక్సే. ధ్యానం అంటే పూర్తి రిలాక్సే, సంపూర్ణమైన విశ్రాంతి స్థితి. ఈ దేహానికి మరణిస్తే ఆత్మకి బతుకుతాం మాస్టర్స్, అది బతికుండగానే జరగాలి. ఓకే మాస్టర్స్, భౌతిక ప్రపంచానికి ఎప్పుడైతే మరణిస్తామో ఆత్మ ప్రపంచానికి జీవించగలుగుతాం. మరి జీవించి ఉండగానే మరణించడం తెలవాలి, అదే నిజమైన ధ్యానం. ఓకే మాస్టర్స్, అయితే ఇక్కడ వెన్ను నిటారుగా ఉండాల్సిన నియమం లేదు. మరి తల ఇట్లా ఉంచేస్తారు, అది ధ్యానం ఎందుకు అవుతుంది? విశ్వశక్తి ఆగిపోతుంది, మెడ దగ్గర ఆగిపోతుంది, ఇట్లా పడుకుంటారు, అది కూడా కరెక్ట్ కాదు మాస్టర్స్. వాళ్ళందరూ అదంతా అపోహ అనమాట. ధ్యానం అనేది ఏంటి? ఇక్కడ ఏ విధమైన ఆలోచనలు లేని స్థితిని ధ్యానం అంటాము. ఈ ఆలోచనలు లేనప్పుడు ఏం జరుగుతుంది? మనలోకి విశ్వశక్తి అపారంగా ప్రవేశిస్తూ ఉంటుంది. ప్రవేశించినప్పుడు మనలో మొట్టమొదట్లో ఎలాంటి భావనలు కలుగుతూ ఉంటాయి? మొట్టమొదటి శరీరం అంతా బరువెక్కినట్టు అనిపిస్తుంది, ఆ తర్వాత తేలికైనట్టు అనిపిస్తుంది, ఆ తర్వాత కొన్ని రంగులు కనిపిస్తూ ఉంటాయి, తర్వాత మూడో కన్ను దగ్గర వైబ్రేషన్స్ వస్తాయి, విశ్వశక్తి మనలో ప్రవేశిస్తున్నట్టు జరుగుతూ ఉంటుంది. ఇన్ని జరుగుతుండగా దాన్ని ధ్యానం కాదని ఎందుకంటారు? దాన్ని నిద్ర అని ఎందుకంటారు? ఓకే మాస్టర్స్, అట్లయితే కూర్చొని నిద్రపోతున్నాను అని అంటున్నారు కదా. మరి ఓకే, ధ్యానం అయిపోయింది, 5 4 3 అనగానే టక్ మళ్ళీ లెగుస్తాం. మరి ఒక వ్యక్తి నిద్రపోయే వ్యక్తిని ఓకే ధ్యానం అయిపోయింది 5 4 3 అంటే లెగుస్తారా మాస్టర్స్? లెగుస్తాడు. రాత్రి నిద్రపోతూ ఉంటాడు, లేదంటే పగలే గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. ఓకే, ఇక నిద్ర అయిపోయింది 5 4 3 2 1 అని అంటే లెగుస్తాడా? అట్లాగే నువ్వు 5 4 3 కాదు కదా, 100 ఎక్కలు లెక్క పెట్టినా లేవడు కదా మాస్టర్స్. కానీ ధ్యానంలో కూర్చున్న వాళ్ళు ఇలా వాలిపోయినా ఓకే ధ్యానం అయిపోయింది 5 4 అనగా తక్కువ లెగుస్తారు. అంటే ఎరుగుతో నిద్రపోతున్నట్టుగా మాస్టర్స్. ఎరుగుతో పోయే నిద్రనే ధ్యానం అంటారు మాస్టర్స్ కదా. ఒకసారి ఎరుక లేకుండా పోయేదాన్ని నిద్ర అంటారు, ఎరుకతో పోయే నిద్రనే ధ్యానం అంటారు. ధ్యానం అని ప్రత్యేకంగా నీకు ఆ వ్యక్తికి కనపడాలని పోస్టర్లో ఉన్నట్టుగా మనం ఉండాల్సిన పని లేదు. మనకు తెలుసు మనం చేస్తున్న ధ్యానం ఏంటనేది. ఓకే మాస్టర్, దాని నుంచి పొందుతున్న ఫలితాలు ఏందో మనకు తెలుసు. ఎందుకంటే మనం సత్య మార్గంలో ఉన్నప్పుడు, ధర్మ మార్గంలో ఉన్నప్పుడే ఎక్కువ కష్టాలు వస్తాయి మాస్టర్.